ఇక అలాగే రష్మిక చాలా కాస్ట్లీ శారీ కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా ₹1,00,00,000 విలువ చేసే చీరను, అలాగే కొన్ని కోట్ల విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలను ధరించి చాలా గొప్పగా రెడీ అయి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం కూడా కొంత ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ధరించబోతున్నట్లుగా తెలుస్తుంది. రెడ్ లేదా వైట్ కలర్లో ఉండేటువంటి సిల్క్ చీరను కట్టుకోబోతున్నారంటూ తెలుస్తోంది. అయితే ఈరోజు ఉదయం జరిగినటువంటి పెళ్లిలో విజయ్ తల్లి ప్రత్యేకంగా కొన్ని గాజులను కూడా రష్మికకి ఇచ్చారట. వాళ్ళ వంశపారపర్యంగా వస్తున్నటువంటి కొన్ని గాజులను రష్మికకి గిఫ్ట్గా ఇచ్చారు. రష్మికకి ఒక కండిషన్ కూడా పెట్టారట. విజయ్ పేరెంట్స్ రష్మికకి పెట్టిన ఒకే ఒక కండిషన్ ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఆ కండిషన్ ఏంటి అంటే తమని కూడా తమ విషయంలో కూడా అంతే ప్రేమగా ఉండాలి అని ఒక కండిషన్ పెట్టారట. ఈ నేపథ్యంలో రష్మిక ఆ విషయంలో చాలా సంతోషంగా ఒప్పుకున్నారట. రెండు కుటుంబాలను ఒకలాగే చూసుకోవాలి, ఒక అన్కండిషనల్ లవ్ తమ కొడుక్కి ఇవ్వాలి అన్నారట. దిస్ ఈజ్ ద ఓన్లీ కండిషన్. అన్కండిషనల్ లవ్ మా కొడుక్కి ఉండాలి మీ నుంచి, అంటే గుడ్ అండ్ బ్యాడ్ అన్నిటిలోనూ మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా, అన్కండిషనల్గా మీ ప్రేమ కొడుకు మీద ఉండాలి అంటూ వారు కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇట్స్ వెరీ గ్రేట్ కండిషన్ యాక్చువల్లీ. చాలా ఏ పెళ్లి కూతురు అయినా సరే, పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి అయినా సరే ఇలాంటి ఒక కండిషన్ అనేది చాలా గొప్పగానే చెప్పాలి. అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఇప్పటికే చాలా గ్రాండ్గా అతి కొద్ది మంది ముఖ్యమైన అతిథుల మధ్యలో ఈ పెళ్లి జరిగినట్లుగా మనకు సమాచారం